ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ లేని ప్రపంచాన్ని ఊహించలేము. ఎందుకంటే అది రోజు మనకు ఒక నిత్యావసర వస్తువుగా మారిపోయింది. అయితే అదే సమయంలో రోజు బ్యాటరీని ఛార్జింగ్ చేయటం మాత్రం తప్పనిసరి. తమ వాడకాన్ని బట్టి కొంతమంది రోజుకు ఒకసారి లేదా 2 సార్లు ఛార్జింగ్ చేస్తుంటారు. అలాగే ఎక్కడికైనా టూర్‌లకు వెళ్ళినప్పుడు పవర్ బ్యాంక్ పక్కన ఉంచుకోవాల్సి వస్తుంది. ఇటీవల కాలంలో బ్యాటరీల సమస్య నుంచి బయటపడడానికి కొన్ని స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలు ఎక్కువ కెపాసిటీతో బ్యాటరీలను అందిస్తున్నాయి. ప్రజలు కూడా వీటి కొనుగోళ్లకు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే ఈ బ్యాటరీ సమస్యల నుంచి పూర్తిగా బయటపడడానికి అసలు ఛార్జింగ్ అవసరం లేని బ్యాటరీలను తయారు చేస్తున్నారు. వీటిని స్మార్ట్ ఫోన్లలో అందించి వాటిని ఛార్జింగ్ పెట్టవలసిన అవసరం లేకుండా చూడాలని ప్రయత్నాలు జరుగుతున్నాయని ఒక నివేదిక పేర్కొంది. విన్ ఫ్యూచర్ నివేదిక ప్రకారం బెటా వ్యాలెట్ టెక్నాలజీ అనే చైనీస్ కంపెనీ స్మార్ట్ ఫోన్లను కొన్ని ఏళ్ల పాటు ఛార్జింగ్ పెట్టవలసిన అవసరం లేకుండా కొత్త సాంకేతికను అభివృద్ధి చేస్తుంది. దీనికోసం రేడియో న్యూక్లియర్ బ్యాటరీని తయారు చేస్తుంది. ఈ టెక్నాలజీ చాలా ఖర్చుతో కూడినప్పటికీ కూడా ఇది పూర్తి స్థాయిలో సక్సెస్ అయితే స్మార్ట్ ఫోన్లను దాదాపు 50 ఏళ్ల పాటు ఛార్జింగ్ చేయకుండా వాడుకోవచ్చు. ప్రస్తుతం కంపెనీ తన మొదటి మోడల్ను అభివృద్ధి చేసింది. ఇది 100 మైక్రోవాట్ల విద్యుత్తును అందజేస్తుంది. రానున్న 2 ఏళ్లలో ఈ టెక్నాలజీని అభివృద్ధి చేసి చిన్న బ్యాటరీలను తయారు చేసేందుకు ఉపయోగించనున్నట్లు కంపెనీ తెలిపింది. చిన్న బ్యాటరీలలో విజయవంతంగా పనిచేసినట్లయితే స్మార్ట్ ఫోన్లలో దీన్ని అందిస్తారు. చైనా సంస్థ తయారు చేస్తున్న బ్యాటరీలు రేడియో ధార్మిక క్షేమం ఆధారంగా శక్తిని పొందుతాయి. కంపెనీ 10 మైక్రోమీటర్ల కృత్రిమ డైమండ్ పొరను ఉపయోగించే మోడల్పై పనిచేస్తుంది. ఇది సెమీ కండక్టర్ లాగా పనిచేస్తూ తగ్గిపోతున్న నికెల్ ఐసోటోప్తో కలిపి విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. సిస్టమ్ నుండి రేడియేషన్ బయటకు రాకుండా ఉంటుందని, అలాగే ఎలాంటి విష రసాయనాలు ఉత్పత్తి కావని సంస్థ పేర్కొంటుంది. ఈ బ్యాటరీలు దాదాపు 60 నుండి 120 డిగ్రీల సెల్సియస్లో కూడా వాడుకోవచ్చు. ఇవి దాదాపు 50 సంవత్సరాల వరకు బ్యాకప్ను అందించగలవని బెటా వ్యాలెట్ టెక్నాలజీ తెలిపింది.